యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క దయా సంకల్పము మనందరి ఎడల యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించడం అనేటువంటిది అది దేవుని దయా సంకల్పం, దేవుని యొక్క కృపావరం. ఆయన దేవుని చిత్తానుసారముగానే, దేవుని ఏర్పాటు ప్రకారంగానే, ప్రవచనానుసారముగానే దేవుని యొక్క ప్రవచనాలన్నీ నెరవేర్చటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చారు. ఆయన పుట్టుక, ఆయన జీవితములో ఆయన నెరవేర్చినవన్నీ కూడా ప్రవచనములు నెరవేరునట్లుగా ఆయన సమస్తమును కూడా జరిగించాడు. ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చాడు. నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము అంటాడు. అంటే ఆయనను గురించి ఈ గ్రంథపు చుట్టలో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఏమైతే వ్రాయబడిందో, ఏదైతే వివరించబడిందో, ఏ ప్రవచనమైతే చెప్పబడిందో, ప్రవక్తలు ఏమైతే ముందుగానే ప్రవచన రూపంలో చెప్పారు, అవన్నీ కూడా ఆయన నెరవేర్చారు. జకరియా ప్రవచన గ్రంథాన్ని మనము చూచినట్లయితే 9వ అధ్యాయము 9వ వచనములో ఈ మాటను మనము చదవగలుగుతాం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, యెరూషలేమును గురించి చెప్పబడుతున్న ప్రవచనం ఏంటంటే, నీ రాజు, నిన్ను పాలించు రాజు, నిన్ను ఏలేటువంటి వాడు, నీ రాజు నీతిపరుడును. ఆయన దగ్గర ఏముందంటే, నీతిపరుడు, ఆస్తి కలిగిన వాణ్ణి ఎలాగైతే ఆస్తిపరుడు అంటారో అలాగే ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీతిమయమే గాని ఆయనలో ఎక్కడా ఏ దోషము, ఏ మాత్రము అపవిత్రత మచ్చుకైనా కనబడదు. అందుకని ఆయనను నీతిపరుడు అన్నాడు. ఆయన నీతిపరుడయుండి, నీతిమంతుడయుండి, రక్షణ గలవాడును. ఆయన దగ్గర ఏముందంటే రక్షణ ఉంది. కలవాడు, వాళ్ళు చాలా కలవారండి, ఉన్నవాళ్ళండి అంటారు. ఉన్నవాళ్ళు కలవారు అంటే అర్థం ఏంటంటే వారి దగ్గర బోలెడంత డబ్బు ఉందని. కానీ ఈయన దగ్గర ఏముందో తెలుసునా? రక్షణ గలవాడు. నీవు రక్షణ కొరకు ఎక్కడ తిరిగినా, ఎన్ని చోట్ల వెతికినా, ఎన్ని తిప్పలు పడినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా, యజ్ఞాలు యాగాలు చేసినా, నీవు ఎంతగా నీవు ప్రయాసపడినా కానీ నీకు రక్షణ ఎక్కడా దొరకదు, మచ్చుకైనా కానరాదు. నీకు రక్షణ కావాలి అంటే నీకు రక్షణ ఇవ్వగలిగిన వాడు, రక్షణ కలవాడు ఈయనే. నీతిపరుడును రక్షణ గలవాడునై ఉండి, ఆయన నీతిమంతుడై ఉన్నాడు,
ఎవరినైనా సరే రక్షించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన దగ్గర నీవుకు అర్థం కానంత, చెప్పలేనంత రక్షణ ఆయన దగ్గర ఉన్నది. నీకు రక్షణ ఆయన దగ్గరే దొరుకుద్ది. ఎంతమందినైనా, ఎవరినైనా, ఏ భేదము లేకుండా ఎవరినైనా రక్షించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన ఈ దేవుడు దీనుడుగా గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికే స్తోత్రం. గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు దీనుడుగా వస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయన్ని ఎలాగున స్వీకరిస్తున్నావు? ఆయనని నీవు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావు? నిన్ను వెతుక్కుంటూ, నీ కొరకై, నిన్ను రక్షించుట కొరకై, నిన్ను ఆదుకునుట కొరకై, నిన్నేలబోవువాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నీ రాజు నీ దగ్గరికి వస్తుంటే యెరూషలేముకు సూటి అయిన ప్రశ్న ఏంటంటే, ఈయనను నీవేలాగును స్వీకరిస్తున్నావు? ఆయన ఎలా వస్తున్నాడండి? లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయాన్ని చూచినట్లయితే 29వ వచనములో, ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచాడు. ఎంతమందిని పిలిచాడు? ఇద్దరిని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్తకు పంపించినప్పుడు కూడా ఎలా పంపించాడు? ఇద్దరిద్దరినిగా పంపించాడు, ఒంటరిగా పంపించలేదు ప్రియులారా. కనుక సువార్తకు వెళ్ళేటప్పుడు ఒంటరిగా, ఎవరైనా సరే ఒంటరిగా వెళ్ళడం కంటే జంటగా వెళ్ళడం మంచిది. భార్య భర్త ఇరువురు కలిసి సేవ చేయడం అనేటువంటిది, ఇరువురు కలిసి వెళ్ళి పరిచర్య చేయడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తము. అది కరెక్ట్ అంతే. ఒకవేళ అలాగున కాకపోతే నీవు కొంతమంది యేసుక్రీస్తులాగా శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి. శిష్యులతో కలిసి నీవు సువార్తకు వెళ్ళాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన పద్ధతి, యేసుక్రీస్తు ప్రభువు నియమించిన పద్ధతి. అలాగున నీవు చేసినప్పుడు దుష్టుడు అతిశయించటానికి, అపవాదికి చోటు దొరకకుండా ఉంటుంది. కనుక ఇద్దరిని పిలిచి ఏమని చెప్పాడయ్యంటే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడ సువార్త చెప్పాలి? ఏ దేశం వెళ్ళాలి? నువ్వు ఎక్కడికన్నా దూరం వెళ్ళాలని దేవుడు చెప్తాడు అని ఓ కంగారు పడవలసిన పని లేదు. నీ ఎదుట ఏది కనబడితే, ఎవరు కనబడితే, నీ ముందు ఎవరు కనబడితే వారికి నీవు సువార్త చెప్పాలి. వారిని నీవు విడిపించడానికి చూడాలి. నీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళాలి. నీ ముందున్న మనిషికి నీవు చెప్పాలి, నీ ప్రక్కనున్న మనిషికి నీవు చెప్పాలి. ఇరుగు పొరుగులకు నీవు సువార్త చెప్పే భారాన్ని దేవుడు నీకు అప్పగిస్తూ ఉన్నాడు. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద ఒకటి మీకు కనబడును. కట్టబడి ఉన్న గాడిద. ఏ గాడిద? కట్టబడి ఉన్న గాడిదను మీరు ఇప్పుడు ఏం చేయాలి? విప్పుకొని తీసుకొని రావాలి. గాడిద లక్షణం ఏంటి? గాడిదని గురించి ఏమని చెప్పబడిందంటే, యోబు గ్రంథము 39వ అధ్యాయము 5, 6, 7 వచ్చినట్లయితే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడు ఎవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? 2 ప్రశ్నలు. ఒకటేమో స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, 2 దాని కట్లను విప్పిన వాడెవడు? దీనిని చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనకు చాలా ఇందులో సువార్త అర్థమవుతుంది. గాడిద లక్షణం, దానికి అరణ్యము ఇల్లుగాను. అంటే గాడిద ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? అది ఇంటి దగ్గర ఉండదు. మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఎద్దు తన కాముందు నెరుగును. కానీ ఈ గాడిద లక్షణం ఏంటో తెలిసిన, ఈ గాడిద యొక్క లక్షణం ఏంటంటే అది ఎప్పుడూ ఇంట్లో ఉండదు.
దాని ఇల్లు ఏంటి? అరణ్యం. అందరున్న చోట ఉండదు, అరణ్యము దానికి ఇల్లుగాను, ఉప్పు పర్ర దానికి నివాస స్థలం. అంటే ఇంట్లో ఉండడు, అమ్మ బాబు చెప్పిన మాట వింటాడా? అమ్మ బాబు చెప్పిన మాట విండు, ఇంట్లో ఉండరా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండరా అంటే ఉండడు. ఎంత మొత్తుకున్నా సరే ఉండడు, తింటాడు, వెళ్ళిపోతాడు ప్యాకెట్కి. ఉంటాను ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళనంటాడు, వెంటనే మళ్ళీ అడ్రస్ ఉండడు. అది పరిస్థితి. ఇది వరకు నా పరిస్థితి అంతే. ఇలాగ ఎప్పుడైతే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మాటను గనక విననటువంటి వాడిని, ఒక పద్ధతిలో పెరగనటువంటి వాడిని శత్రువగు సాతాను వాడిని ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. పట్టుకుని బంధించి కట్టి వాడిష్టానుసారంగా నడిపిస్తాడు, స్వేచ్ఛగా పోనిస్తాడు అనమాట. ఒరే నువ్వేం కంగారు పడకు, నువ్వు అమ్మ బాబు మాట వినవలసిన పనేమీ లేదు, నువ్వెవరి మాట వినవలసిన పని లేదు, మాస్టర్ మాట వినవలసిన పని లేదు, పాస్టర్ గారి మాట వినవలసిన పని లేదు, పెద్ద చిన్న చెప్పవలసిన వాళ్ళు ఎవరా నీకు చెప్పడం, నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగని స్వేచ్ఛగా పోనిస్తాడు. ఎవడో వాడిని జాగ్రత్తగా పట్టి కొంచెం వాడికి అనుకూలంగా ఏ గాడిదన్నా దొరికిందంటే పట్టేసి ఇంకా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా సరదాగా నడిపిస్తుంది అన్నమాట. అప్పుడు దాన్ని కట్లు విప్పిన వాడెవడు, ఇలాంటి గాడిదలను విప్పిన వాడెవడు అని గనక మనం ఆలోచన చేస్తే ఇక్కడ కనబడతాడు. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చోలేదు. అది అలా తిరగటానికే గాని దాన్ని ప్రత్యేకంగా దాని మీద కూర్చుని ఊరేగిన వాడు లేడు. అది ఎప్పుడూ కూడా ఏ మనుషుడు కూడా దాని మీద కూర్చోడు. ఎవడైనా గుర్రాల మీద వెళ్ళాడు, ఏనుగుల మీద వెళ్ళి వాళ్ళు ఉన్నారు, కానీ గాడిద మీద ఎక్కితే ఎవడన్నా చిన్నతనం అన్నమాట. అది చిన్నతనమే కదా. ఎవడన్నా సరే మనుషుల్ని తిట్టాలంటే పోరా అడ్డగాడిద, ఇది అడ్డగాడిద లేకుండా బుద్ధికి లేదంటాడు, పో గాడిద అంటారంటే చాలా చులకనగా చూస్తారనమాట. ఎవడు దాని మీద కూర్చోలేడు. దానిని విప్పి తోలుకొని రండి. ఎలాగా? యేసు ప్రభువు ఇద్దరిని పంపించాడు. వారికి దేవుడేమని చెప్పాడో తెలిసిన, మీరు దానిని విప్పి తోలుకొని రండి. ఒకవేళ మీరు విప్పుచుండగా ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి, వాడు తప్పకుండా మీకు దాన్ని విప్పేసి పంపించేస్తాడు. నీ ఇంట్లో ఏదన్నా ఉందనుకో, నీ దొడ్లో ఏదన్నా ఉందనుకో, వెళ్ళి ఇది దాన్ని తీసుకొని వస్తూ ఉంటే ఎందుకు పట్టుకెళ్తున్నావు అని అంటే ఇది ప్రభువుకు కావాలి అంటే అలాగున విడిచిపెట్టగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనం ఎవరన్నా అలా కుదులుతామండి? ప్రభువు నమ్ముకున్నా కానీ మనం ప్రభు బిడ్డలమే, దేవుని పిల్లలమే. అయినా దేవుని పిల్లలకు దేవుని సేవకులే వచ్చి, దేవుని పిల్లలే వచ్చి ఇది కావాలి, దేవుని పనికి ఉపయోగపడుతుంది, ఇది దేవునికి కావాలని అడిగితే మూలుక్కోకుండా సనుక్కోకుండా ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడు? ప్రభువు కావాలంటే దేన్నైనా ఇవ్వగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? కానీ ఇక్కడ కనబడుతున్నాడు. ఇది ప్రభువుకు కావాల్సి ఉన్నది అంటే మారు మాట్లాడకుండా ఈ గాడిదని విప్పేసి పంపించేసాడు అంతే. ప్రభువు కోసమని అడిగితే, ప్రభువే గనక అడిగితే, ప్రభువుకు కావలసి ఉన్నది అని అడిగితే దాన్ని ఎవడు ఆపకూడదు. ఏదైనా సరే, ఎవరైనా సరే నీ జీవితంలో నీవు ప్రభువుకు ఉపయోగపడడం అనేటువంటిది ఉన్నది చూచావా, అది నీ జన్మ సుకృతం. ఒక సుకృతం అనే మాట అప్పుడప్పుడు నేను వింటాను. సుకృతం అంటే అర్థం ఏంటంటే అది నీ జీవితంలో నీకు ఒక అనుగ్రహించబడినటువంటి గొప్ప భాగ్యం. నీ జీవితంలో నీవెవరికైనా ఉపయోగపడవచ్చు, మిలిటరీలో ఉపయోగపడవచ్చు, యుద్ధ వీరుడిగా యుద్ధం చేసి ఉండొచ్చు, పార్టీ కొరకు ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో గొప్ప ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్నిటికన్నా నీ జీవితంలో గొప్ప భాగ్యం ఏంటంటే నీవు ప్రభువు కొరకు ఉపయోగపడితే ఈ గాడిదలాగా ఎంత గొప్ప ధన్యత. ఈ గాడిదను తోలిపెట్టినోడు యజమానున్నాడు చూసావా, వాడు కూడా ప్రభు కొరకు ఇచ్చి ఇక్కడ నిలబడ్డాడు ఇచ్చినట్టుగా. కనుక మనము కూడా ప్రభువు కొరకు కావలసి ఉన్నది అంటే దేన్నైనా విడిచిపెట్టగలిగినటువంటి మంచి మనస్సు మనకు ఉండాలి.
నీకెంత ఇష్టమైందనే సరే, నీకు చాలా ఇష్టమైనవి ఉంటాయి, చాలా ఇష్టపడి కొనుక్కుంటావు. ఇచ్చినోడు గొప్పోడా, తీసుకున్నోడు గొప్పోడా? ఇచ్చినోడు దేవుని సేవకుడు అనేటువంటి ఒక్కదాన్ని బట్టి వెంటనే తీసి ఇచ్చేసాడు అంతే. అరిమతి యోసేపు ఉన్నాడు చూసారా, అతను బ్రతికుండగానే ఆయన కొరకు ఒక విలువైనటువంటి మంచి సమాధిని తొలిపించుకున్నాడా లేదా? అతను తొలిపించుకున్నటువంటి సమాధిని అతని కళ్ళ ఎదుట యేసు ప్రభు చనిపోవటం చూచి ఇక తన గురించి ఆలోచించుకోలేదు, తన సంగతి ఉంటే తర్వాత చూసుకుందామని చెప్పి ఆ యొక్క యేసు క్రీస్తు దేహాన్ని తీసుకొని ఆ యొక్క సమాధిలో ఉంచడం అనేటువంటిది మనం చూస్తాం. ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. నీవు కానీ, నీ ఇల్లు కానీ, నీ పొలము కానీ, నీ పనిముట్లు కానీ, నీ పిల్లలు కానీ, ఏదైనా సరే ప్రభువుకు కావలసి ఉన్నది అని అడిగితే నీవు స్వేచ్ఛగా విడిచిపెట్టేటువంటి మనస్సు నీకు కలిగితే, మనందరికీ కలిగితే అది ఎంతో గొప్ప భాగ్యం. ప్రభువుకేనండి. ప్రభువుకి ఇవ్వటానికి ఏడిపేంటి? ఒక్కసారి మనం గుండె మీద చేసి ఆలోచిస్తే ప్రభువుకి ఇవ్వటానికి ఆలోచన ఏంటి, బాధ ఏంటి నీకు? ఏదో నీ కష్టార్జితం లాగా నువ్వేదో సంపాదించేసినట్టుగా నీవు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నీవెవరివి? దేవుని సొత్తువి. నీ ఇల్లు ఎక్కడిది? యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నీకున్న ఆస్తిపాస్తులు ఎక్కడివి? అన్నీ దేవుడే మనకిచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత మన నుండి దేవుడు ఏదైనా కోరుకుంటే దాన్ని వెంటనే ఇవ్వడం అనేటువంటిది విశ్వాసే కాదు, ప్రతి మానవుని యొక్క గొప్ప భాగ్యమని నేను అంటాను. గాడిద పిల్లను ఎక్కి వెళ్తూ ఉంటే నిజంగానే వెళితే మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారని అడిగినప్పుడు ఏమన్నాడు? అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నదనిరి. ఈ గాడిదని ఇంతవరకు నీ ఇష్టానుసారంగా నడిపించావు, దీన్ని నీవు దాన్ని పట్టుకొని దాన్ని ఏం చేసావు? దాన్ని ఇష్టానుసారంగా పానిచ్చావు, నీ ఇష్టం వచ్చినట్టుగా బతకరా అని చెప్పావు దీన్ని కట్టేసి. కానీ ఇప్పుడు దాన్ని విప్పి ప్రభు తీసుకొని రమ్మన్నారు. ఇది ప్రభువుకి కావాలి. తరువాత వారు యేసు నొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి తీసుకొని రావడంతో ఇంకా యేసు ప్రభుతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసి ఉంటారండి? దానికి కూడా స్నానం చేయించేసి ఉంటారా? స్నానం చేయించేసి ఉంటారు, ఒళ్ళంతా తుడిచేసి ఉంటారు. దాని మీద బట్టలు ఊరికే పరిచయాన్ని ఉన్నది. కానీ మనం అక్కడ ఆలోచిస్తే చాలా వరకు ఆలోచించవచ్చు. వేసిన తర్వాత ఇంకా ఆయన్ని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళందరూ పరుగెత్తుకుని వెళ్ళి ఖర్జూరపు మట్లట్టుకొచ్చి ఆ యొక్క రాజును గణపరచటానికి, స్తుతించటానికి, మహిమపరచటానికి దారి పొడుగునా బట్టలు పరిచారు. ఆ యొక్క ఖర్జూర మట్టలు తీసుకొని వారు ఏమని చెబుతున్నారో తెలుసునా? ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు, యేసుక్రీస్తు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. దేవుణ్ణి స్తుతించింది ఎవరు? దేవుని నెరిగినటువంటి వారు, దేవుని వలన గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను అనుభవించినటువంటి వారు, ఆయన కార్యములను చూచినటువంటి వారు, ఆయన గొప్పతనాన్ని గ్రహించినటువంటి వారు, ఆయన మహిమను చూచినటువంటి వారు, ఆయనను వెంబడించుచున్న వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు సంబంధించిన వారందరూ ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎలుగెత్తి దేవుని దావీదు కుమారునికి జయమని చెబుతున్నారు, స్తోత్రాలు చెబుతున్నారు, హల్లెలూయా చెబుతున్నారు. హల్లెలూయా. అలాగున దేవుని గణపరుస్తుంటే, అలాగున దేవుని స్తుతిస్తుంటే, అలాగున యేసు రాజు గాడిద మీద ఎక్కి వచ్చుచున్నటువంటి
ఈ రాజు గణపరచబడుతూ ఉంటే, స్తుతించబడుతూ ఉంటే ఓర్వలేని జనాంగం ఒకటి ఉన్నది. దేవునిని స్తుతించటం ఇష్టము లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తెగవారెక్కడ ఉన్నారు. వారు ఏమిటో తెలిసినా వారు దేవునిని స్తుతించరు, స్తుతించే వారిని స్తుతింపనీయరు. వారు దేవుని రాజ్యములో ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశించనీయరు. దేవునికి స్తోత్రం. వారెవరయ్యంటే పరిసయ్యులు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వార్వలేనటువంటి వారెవరు? పరిసయ్యులు. దేవుని స్తుతిస్తూ ఉంటే హేళన చేసేవారెవరు? పరిసయ్యులు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అడ్డగించేవారెవరు? పరిసయ్యులు. వారు కూడా ఏమనుకుంటున్నారో తెలిసిన, మేము దేవుని బిడ్డలమే అనుకుంటున్నారు, మేము దేవుని సేవ చేస్తున్నాము అనుకుంటున్నారు, మేము కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తాము అనుకుంటున్నారు, దేవుని రాజ్యం మాదే అనుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యమునకు వారికి ఏ విధమైన సంబంధము? మత్తయి వ్రాసిన సువార్త 23వ అధ్యాయము 13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. హల్లెలూయా చెప్పకండి, స్తోత్రాలు చెప్పకండి, దేవుణ్ణి స్తుతించకండి, దేవుణ్ణి మహింపరచకండి, కేకలేయకండి. ఏమిటా గొడవ ఏమిటని పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. దేవుణ్ణి స్తుతించటం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచటం అంటే అర్థం ఏంటి? పరలోక రాజ్యములో జరుగుతున్నది అదే, ఇంకేమి లేదు. దేవునికి స్తోత్రం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి ఒక స్వరము ఈలాగు చెప్పగా వింటిని. అదేమంటే ప్రభువును స్తుతించుడి, అంటే మూల భాషలో హల్లెలూయా అని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములు 1-2 వచనాలను చూస్తే మనం తేట తెల్లంగా చదవగలుగుతాం. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు? యేసుక్రీస్తుతో ఉన్న వారందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఎవరు దేవునికి స్తోత్రం చెబుతున్నారు? యేసుక్రీస్తుకు సంబంధించిన వారు, యేసుక్రీస్తుని వెంబడించుతున్న వారు దేవుణ్ణి స్తోత్రం చెల్లిస్తున్నారు. అంటే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని రాజ్యములో ఉన్నారు, పరలోక రాజ్యములో ఉన్నారు. ఏంటండి పరలోక రాజ్యములో ఉండడం ఏంటి? ఇంకా ఇక్కడే ఉన్నారు కదా అని చాలామందికి అనుమానం రావచ్చు. యేసయ్య ఒకటే చెప్పాడు, పరలోక రాజ్యం ఎక్కడుంది, ఎప్పుడు వస్తుందంటే దేవుని రాజ్యం ఈ మధ్యనే ఉన్నది. యేసయ్య ఎక్కడ ఉంటాడో అదే పరలోక రాజ్యం. యేసు అక్కడ ఉన్నాడు, పరలోక రాజ్యం వారితో ఉన్నది కాబట్టి వారందరూ పరలోక సంబంధుల వలె దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ ఉంటే పరలోక రాజ్యానికి సంబంధం లేనటువంటి వారు కోపంతో మండిపడుతున్నారు. పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. వారు స్తుతించరు సరికదా, స్తుతించే వారిని స్తుతించనీయరు. అంటే వారు పరలోకంలో చేరరు సరికదా, చేరేవారిని కూడా చేరనీయరు. అది అక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. స్పష్టంగా గ్రహించాలి ఈ మాటలు. అలాగున వారు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దించు అని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి. ఏంటి మీరు మాట్లాడుతున్నారు? వీరిని ఒకవేళ మీరు ఊరుకోండి రబ్బాయి అని నేను చెప్పినా కానీ రాళ్ళు కేకలేస్తాయి. నన్ను గురించి రాళ్ళు సైతం కేకలేస్తాయి. మీరు స్తుతించకపోయినా, మీరెంతమందిని ఆపినా ఆఖరికి రాళ్ళు స్తుతిస్తాయి. అబ్రహాముకు రాళ్ల వలన పిల్లలు పుడతారు. అబ్రహాము సంతానం రాళ్లలో నుంచి పుట్టినటువంటి వారు అబ్రహాము సంతానం అనబడతారు. కనుక ఈ రోజున పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు, మేము పెద్ద క్రైస్తవులు అనబడినటువంటి వారు, మేము దేవుని బిడ్డలం, మేము పెద్ద అనబడి పిలవబడుతున్నటువంటి వారు ఈ రోజున దేవుని స్తుతించకపోగా, దేవుని రాజ్యానికి దూరమైపోగా, ఈ రోజున రాళ్ళు అనగా రాళ్లను, రప్పల్ని, చెట్లను, పుట్లను పూజించినటువంటి వారు, రాళ్లల్లో, చెట్లల్లో దేవుని యొక్క సన్నిధిని వెతికినటువంటి వారు, తడువులాడినటువంటి వారికి అక్కడే దేవుడు వారికి దొరికాడు. ఆ రాళ్ల వలననే మరలా తిరిగి జన్మించబడిన వారు అనేక మంది
రాళ్లలో నుంచి పుట్టారు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఇలాగున ఇంతకు ముందు ఇలాంటి అనుభవం కలిగిన వారు మరలా యేసుక్రీస్తు కొరకు తిరిగి జన్మించి అబ్రహాము సంతానమైనటువంటి వారు ఉన్నారు. ప్రియులరా, ఆయన మనలను రక్షించటానికి వస్తున్నాడు, మనలను విప్పటానికి వస్తున్నాడు. గాడిదను, అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? ఆ విప్పిన వాడే యేసుక్రీస్తు ప్రభు. మన కట్లను, మన బంధకముల నుండి మనలను విడిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. విడిపించబడినటువంటి మనము కుదురుగా, చక్కగా, హుందాగా ప్రభువును మోసుకుంటూ మనం జనాల మధ్యలోనికి వెళ్ళాలి. ప్రభువును ఊరేగిస్తూ జనముల మధ్యలోనికి వెళ్ళాలి. సమాజ మధ్యానికి మనం వెళ్ళాలి. గ్రామముల్లోనికి మనం వెళ్ళాలి. పట్టణాల్లోనికి మనం వెళ్ళాలి. యేసుక్రీస్తును మోసే గాడిదగా మనం ఉండాలి. అడవిలో తిరిగే ఆ గాడిదను ఎంత చులకనగా చూస్తూ ఉన్నారో, అదే గాడిద విప్పబడి యేసు దగ్గరికి వచ్చి యేసును మోసే అనుభవంలోనికి వస్తే రెట్టింపుగా, ఏడంతలుగా ఆ గాడిదకు గౌరవం దొరుకుతే ఆ గాడిదని ఇంక కింద కాలు పెట్టనియరు, ఆ గాడిదని ఇంక కింద నడవనియరు, దాని కాలికి మట్టి అంటుకోనియరు. ఆ గాడిద కూడా ఇక ఈ యొక్క కిందున్న మట్టి అంటుకోకుండా నడుస్తుంది. ప్రశస్తమైన బట్టల మీద నడుస్తుంది. పరిశుద్ధతను కాపాడుకుంటూ నడుస్తుంది. ఇహలోక మాలిన్యము అంటుకోకుండా తనను తను కాపాడుకుంటూ యేసు కొరకు జీవిస్తుంది. అలాంటి స్థితిలోనికి మనము రావాలి. ఎంతమంది వచ్చి నిన్ను పాలించినా నీకు శాంతి, సమాధానము, నెమ్మది దొరకదు. కానీ ఈ రాజు, ఈ షాలేము రాజు నీ మధ్య సింహాసనం వేసుకొని పాలించటం మొదలుపెట్టినప్పుడే నీకు నెమ్మది, సమాధానము కలుగుద్ది. అలాంటి కృప దేవుడు మెండుగా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విత్తబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా